హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ సతీష్ కున్న. ఓం నమో వెంకటేశాయ. ఐఎమ్ రియలీ సారీ. రీసెంట్గా నేను వీడియోస్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై స్మాల్ హెల్త్ ఇష్యూస్. సో కమింగ్ రికవరింగ్ నౌ. లెట్స్ గో టు టాపిక్. ఇప్పుడు మనం రీసెంట్గా డెవలప్మెంట్స్ చూస్తే, రియల్ ఎస్టేట్లో డెవలప్మెంట్స్ చూస్తే, హైడ్రా రీసెంట్గా మనకి గాజుల రామారంలో కూల్చివేతలు చేసింది. ఐ మీన్ లైక్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే అక్కడ ఆ ల్యాండ్ వచ్చేసి ఏపీ స్టేట్ బైఫర్కేషన్ జరగ ముందుకు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఉండే అనమాట, మన కంబైన్డ్ స్టేట్కి ఉండే. ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో అప్పుడు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన ల్యాండ్ అది. కాకపోతే ఆ బైఫర్కేషన్లో కొంచెం లేట్ అయిందనమాట. ఇవ్వడం ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి బదిలీ చేయడం కొంచెం లేట్ అయింది. ఆ లేట్ అవ్వడాన్ని ఎన్కరేజ్ చేసుకొని అక్కడ ఉన్న లోకల్ లీడర్స్, రౌడీలు, బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ కొంతమంది దాన్ని ఎంక్రోచ్ చేసి దాన్ని 60 to 120 స్క్వేర్ యార్డ్స్లో కొంతమందికి 5 లక్షల నుంచి 10 లక్షలు ఒక రూమ్ కట్టించి అమ్మేసినారు అనమాట అక్కడ. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్, బట్ ఇది జరిగింది యాక్చువల్గా. అండ్ ఇది అక్కడ ఉన్న లోకల్సే ఒక 6 months బిఫోర్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇట్స్ 6 months ప్రాసెస్, ఓవర్ నైట్ జరగలేదు. అందరికీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏం తెలియదు. సో హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అక్కడ ఉన్న లోకల్స్ కొంతమంది కాలనీ వాసులు ఉంటారు కదా, వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల దాని మీద మొత్తం డేటా తీసి ఏం జరిగింది, అసలు ఎక్కడ ప్రాబ్లం అయిందని అదంతా తెలుసుకొని హైడ్రా వాళ్ళు లోకల్ పోలీస్ తోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి, అక్కడ ఉన్న తహసీల్దార్ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని డేటా తీసుకొని తర్వాతనే అక్కడ వాంటెడ్లీ ఫ్రాడ్ జరిగిందని తెలుసుకొని అప్పుడు వాళ్ళు కూల్చివేయడం జరిగింది. అందరిది కూల్చివేయలేదండి. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనకు మీడియా ఛానల్స్ ఏంటంటే వాళ్ళు న్యూస్ని హైప్ చేస్తారు. ఏ మీడియా ఛానల్ అని ఎవరి స్వార్థం వాళ్ళు, ఇప్పుడున్న కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది, వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని ఎక్కువ చూపిస్తారు, పాజిటివ్ అనేది చూపించరు. ఇది నా అభిప్రాయము, అందరి అభిప్రాయం కాదు. ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఎనీది అండ్ దోస్ థింగ్స్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఎవరైతే వాంటెడ్లీ చేసిరో వాళ్ళకి కనుక్కొని కూల్చివేయడం జరిగింది. ఒక 12 నుంచి 20 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు హైదరాబాద్ కూల్చేయలేదు, అది అట్లనే ఉంచారు. అది అట్లనే ఉంచి దాన్ని ఏం చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలానే ఉంచారు. లీగల్గా ఎవరైతే కొంతమంది కొనుక్కున్నారో, వాంటెడ్లీ ఏదైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళే మాత్రం డిమాలిష్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద లేటెస్ట్ న్యూస్ అబౌట్ గాజుల రామారం. ఆల్మోస్ట్ 300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా వచ్చేసి 50 కోట్ల వర్త్ ఉంటుంది. సో 15,000 కోట్ల వర్త్ భూమిని వాళ్ళు వెనక్కి లాక్కోవడం జరిగింది. దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి దాన్ని కవర్ చేస్తున్నారు. సో మీకు ఆ సైట్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.